సో నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూడంగానే కొన్ని చాలా విషయాల గురించి మాట్లాడదాం అనుకున్నా, కానీ మెయిన్గా ఇద్దరి గురించి అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే నిన్న టాస్క్ 13 మంది ప్రాణం పెట్టి ఆడారు, కొంతమంది ఓవర్ యాక్టింగ్ చేశారు. సో ఓవర్ యాక్టింగ్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, రీతూ చౌదరి, తనుజ. సో వీళ్ళిద్దరు ఎలా అయిపోయారంటే, వీళ్ళిద్దరికి మంచి జరిగినప్పుడేమో మంచి, వీళ్ళిద్దరికి ఏదైనా చెడు జరిగితేనేమో అన్ఫేర్. సో నాకు అదే అనిపించింది, ఈ వీకెండ్లో డెఫినెట్గా నాగ్ సార్ తనుజని క్వశ్చన్ చేయాలి, తనుజ చేసిన తప్పులు చెప్పాలి, మళ్ళీ సరిచేసి మళ్ళీ బ్యాక్ టు తనుజ తీసుకురావాలని అయితే నేను అనుకుంటున్నా పర్సనల్గా. అయితే నిన్న నాకు ఎక్కడ రాంగ్ అనిపించిందంటే, భరణి అన్న రెడ్ టీమ్ అక్కడ ఎవరైతే బాల్ పట్టుకొని ఆ క్రాస్ చేస్తారో, ఆ లైన్ క్రాస్ చేసి ఆ డ్రాగన్ దగ్గరికి వెళ్తారో వాళ్ళే విన్నర్, అంటే వాళ్ళే గెలిచినట్టు లెక్క అని చెప్పేశారు. అయితే ఇమాన్యుయల్ అన్న లైన్ దాటాడు, బాల్ తన చేతుల్లోనే ఉంది, బాల్ తననే గట్టిగా హోల్డ్ అయ్యాడు. సో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఫెయిర్ డెసిషనే తీసుకున్నారు సంచాలక్ అని చెప్పేసి, అక్కడ రెడ్ టీమ్ గెలిచిందని చెప్పేసి ఇక్కడ తనుజ అన్ఫేర్ సంచాలక్ వాళ్ళని గెలిపిస్తానంటే డైరెక్ట్గానే చెప్పేయచ్చు కదా, వాళ్ళని గెలిపిస్తున్నా అని చెప్పేసి ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తుంది. అయితే అక్కడ ఫెయిర్ డెసిషనే తీసుకున్నారు. అయితే అదొక 1 పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేపాటికి, థర్డ్ అంటే లాస్ట్ ఏదైతే కంటెండెడ్ టాస్క్ జరిగిందో అక్కడ బిగ్ బాస్ కరెక్ట్గా రూల్స్ చెప్పారు, ప్రతి బ్లాక్ దాటాలి, ప్రతి బ్లాక్ దాటిన తర్వాతే ఆ బోన్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్పారు. అయితే ఇటు ఫస్ట్ సుమన్ శెట్టి అన్న టైర్ బయటకు కాలేస్తాడని చెప్పేసి మధ్యలోనే ఆపేశాడు పవన్ కళ్యాణ్. సో ఇక్కడ లాస్ట్ వరకు వెళ్తుంది కదా, ఫాస్ట్గా వెళ్తుంది కదా, ఆపడం ఎందుకు అని చెప్పేసి లాస్ట్లో చెప్పాడు 2 బ్లాక్స్ మిస్ అయ్యావని చెప్పేసి. అక్కడ ఏం తప్పులేదు, అక్కడ ఆల్రెడీ రూల్స్ చెప్పారు, రూల్స్ పాటించారు. నీ కోసం రూల్స్ అనేవి మార్చరు కదా, అక్కడ ఎంత ఫ్రెండ్ ఉన్నా కూడా మార్చరు కదా. సరే పోనీ నిన్ను ఏమైనా డిస్క్వాలిఫై చేస్తే, డిస్క్వాలిఫై చేయడానికి వాళ్ళు ఏమైనా నీకు యాంటీ కూడా కాదు, నీకు పాజిటివే, నీ ఫ్రెండ్సే. సో అది ఆలోచించకుండా, లాజిక్గా ఆలోచించకుండా, ఎంత చైల్డిష్గా ఆలోచించి, ఎంత చైల్డిష్గా ఏడుస్తూ, ఎంత చైల్డిష్గా బిహేవ్ చేసిందంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నువ్వు ఇవ్వచ్చు కదా, మేము కష్టపడ్డాం కదా అంటే, అక్కడ అందరూ కష్టపడ్డారు. అలా అని చెప్పేసి 14 మంది కష్టపడ్డారని చెప్పేసి 14 మందికి ఏమీ కప్పిచ్చారు కదా, ఒకరికే కప్పిస్తారు. ఎంత కష్టపడినా, ఎంత ఒళ్ళు పగలగొట్టుకున్నా, ఎన్ని దెబ్బలు తగిలించుకున్నా, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక్కళ్ళే విన్నర్ అవుతారు. బిగ్ బాస్ విన్నర్ ఒకళ్ళు, బిగ్ బాస్ రన్నర్ ఒకళ్ళు. సో అది మనం లాజికల్గా తీసుకొని, లాజికల్గా ఆలోచించి ఇచ్చేయాలి. కానీ అక్కడ తనుజ అక్కడ కూడా నచ్చలేదు, సో అక్కడ కూడా నెగిటివ్ అయిపోయింది. అండ్ థర్డ్ విషయానికి వచ్చేస్తే, రీతూ చౌదరి టాస్క్ ఆడేటప్పుడు అక్కడ లోపలికి వెళ్ళి తనుజ ఏడుస్తుంటే నీకు ఏడుపు రాపోయి, నువ్వు సమాధానించు, తప్పులేదు. నీకు ఏడుపు రాపోయినా ఫేక్ ఎమోషన్స్ చూపిస్తూ, ఏడుపు రాపోయినా ఏడుస్తూ, నేనేం చేశాను రా తనుజ రా